పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల పరిధిలో పర్యటించారు ఆది. మర్దన్నపేట, మల్కాపేటలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి నూతన వస్త్రాలను అందజేశారు ఆది శ్రీనివాస్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సొంత ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. సొంతింటి కల నెరవేరడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు లబ్ధిదారులు. ఇందిరమ్మ రాజ్యం రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు ఇచ్చిన హామీ ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజలు ఆశీర్వదించిన వేళ ఇక్కడ నుంచి నన్ను ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో 4,50,000 మంది పేదలు గుర్తించి అడుగు స్థలం ఉండి ఇల్లు లేని అందరికీ కూడా ఇలాంటి రేకుల షెడ్ ఉన్న వాళ్ళకి, కూలిపోయిన ఇండ్లు ఉన్న వారికి, ఇండ్ల పైన పత్రాలు వేసుకుని వర్షకాలం వచ్చినప్పుడు బిక్కుబిక్కుమంటూ భయపడుతూ గడిపేటువంటి వారిని గుర్తించి, ఇల్లు లేక కిరాయిలు ఉన్న వారిని గుర్తించి ఇక్కడ కూడా 3,500 మందికి ఇల్లు ఇచ్చిన, ఇక్కడ కూడా 23 మందికి ఇస్తే 18 మంది ఇల్లు నిర్మాణం చేస్తున్నారు. సర్పంచ్ దేవరాజు కూడా చెప్పింది, ఇంద్రం కమిటీ సభ్యులు కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు వారి కళ్లల్లో, యమున గారి కళ్ళల్లో గాని, అజయ్ కుమార్ కళ్ళల్లో గాని ఓ సొంతింటి కళ నెరవేరిందని చెప్పిన ఒక ఆనందం కనిపిస్తూ, అదే సమయంలో తమ బాధ కూడా పడ్డటువంటి, అసలు మా జీవితంలో ఈ సొంతింటి కళ నెరవేరదని ఊహించుకోలేము, మా డ్రీమ్ నెరవేరింది ఈ రోజు అనే మాట అసలు ఊహించలేము, ఈ విధంగా మాట అంటుంటే ఇది కదా పేదల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పని రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. భారతదేశంలో 29 రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా 2 లక్షలకు మించి ఇచ్చిన రాష్ట్రం లేదు. పేదలు ఇల్లు కట్టుకుని ముందుకు వస్తామంటే, కానీ ఈ రాష్ట్రంలో మాత్రం 5 లక్షల రూపాయలు పేదలకు ఈరోజు ఇండ్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళకి ఇల్లు ఇవ్వడం, సొంతింటి కళను నెరవేర్చడం. మా భర్త చనిపోయి నుంచి 10-11 సంవత్సరాల నుంచి ఇల్లు గురించి రాయిస్తూనే ఉన్నా రాలేదు. ఇప్పుడు ఏదో ఈ ప్రభుత్వం వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది, బాగా సంతోషంగా అనిపించింది. సంతోషంగా ఉన్నా, ఇల్లు కట్టుకున్నా సంతోషంగా ఉన్నా. ఇప్పుడు అంతకుముందు ఇల్లు లేకుండే, చిన్న రేకులు